ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనము చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. ప్రియమైన దేవుని వల్లరా, గత 3 వారాలుగా మనం పరిశుద్ధాత్మను గురించిన వాక్య భాగాన్ని ధ్యానించుకుంటున్నాం. మొదటి వారము పరిశుద్ధాత్మ ప్రేరణ, దురాత్మ యొక్క ప్రేరణ గురించి మనం మాట్లాడుకున్నాం. 2వ వారం కూడా పరిశుద్ధాత్మను గురించిన వాక్కులు మనం ధ్యానించుకున్నాం. గత వారం కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఏ కార్యాలు చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము పాపం ద్వారా కూడా మరలా పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నాము అనే సంగతిని కూడా మనం గత వారం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆరాధించడానికి ఒక క్రమాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ యోహాను సువార్తలో ఒక సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్న భాగాలలో దేవునిని ఆరాధించడానికి ఒక క్రమము వస్తుంది, ఒక క్రమాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఇంతవరకు కూడా యెరూషలేములో ఆరాధించిన వారు మనకు కనబడుచుంటారు. యెరూషలేము దేవాలయములో ఎన్నో రకాల అర్పణలతో వెళ్ళి ఆరాధించే చోటుగా యెరూషలేము దేవాలయం మనకు కనబడుతుంది. కానీ ఒక కాలము వస్తుంది, యథార్థముగా ఎవరైనా ఆరాధించాలనుకొని, యథార్థముగా దేవుని యొక్క సన్నిధానములో ఇదిగో మేము ఆరాధించాలి అనుకునే వారు ఇదిగో ఆయనను ఆరాధించడానికనంట ఇదిగో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. మరి దానికంటే ముందు ఆత్మతో సత్యముతో దేవుడిని తండ్రిని ఆరాధించిన దాఖలాలు మనకు కనిపిస్తాయి అనంటే, ఇదిగో దేవుణ్ణి ఆరాధించే క్రమము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పరిచాడు. దానినే అనుసరిస్తూ అనేకులు కూడా ఎక్కడెక్కడ ఉన్న ఏ అన్యజనులైనా ఇది యెరూషలేము దేవాలయానికి వారు వచ్చేవారు. వారు వస్తు కృతజ్ఞతలుగా వారు ఇది ఒక గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, లేదా పావురపు కానీ, లేకపోతే గువ్వలను కానీ వీటిని పాప పరిహారత బలిగా తీసుకువచ్చి అర్పించి ప్రభువును ఆరాధించి తిరిగి వెళ్ళేవారుగా మనకు అనేకులు కనబడుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారంటే ఇది ఒక కాలం వస్తుంది, ఒక కాలము బాప్తిసం పొందుకున్న వారు, రక్షణ పొందుకున్న వారు, ఆ రక్షణ అనుభవంలోనికి బాప్తిసంలోనికి వచ్చిన వారు ఆరాధించే క్రమం ఒకటి మారబోతుంది. అదేంటంటే ఇదిగో తండ్రిని ఆరాధించేవారు ఆత్మ గనక, దేవుడు ఆత్మ అయి ఉన్నవాడు, అతనికి ఆకారం అంటూ లేనివాడు. ఏమని ఇదిగో ఆత్మ ఉన్న దేవుణ్ణి, ఆత్మను పొందుకున్న మనము అనగా పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక కాలం వస్తుందని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇది ఈ మాటలు ఎవరితో సెలవిస్తున్నాడు ఏంటి అని పై భాగంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకొని మనం కిందికి మనం ధ్యానించగలిగితే ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆ సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనటానికి అక్కడికి రాగా, యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు
ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రియమైన దేవుని వలన ఈ 4వ అధ్యాయము మనం చాలా సందర్భంలో ధ్యానించుకున్నవి. సమరయ స్త్రీ గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. కానీ ఈ భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే ఇందులో 3 భాగాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ రాత్రికాల వేళ అందులో ఉన్న ఒక సత్యమైన మర్మాన్ని మనము ఈ దినమందు ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క సమరయ పట్టణానికి, ఆ సమరయ ప్రాంతానికి, ఆ ఊరిలోనికి వెళ్తున్నప్పుడు యాకోబు అనబడిన బావి దగ్గర ఉన్నప్పుడు ఇదిగో మధ్యాహ్నం ఎండ వేళనంట సమరయ స్త్రీ ఒక వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువుతో శిష్యులు ఉన్నారని అంటే శిష్యులు లేరు. 12 మంది శిష్యులు మరి ఏమయ్యారనంటే వారు ఏం చేయడానికి వెళ్ళారంటే ఆహారాన్ని తీసుకురావడానికి. ఇప్పుడు ఆహారాన్ని తీసుకురావడానికి ఎంతమంది వెళ్ళాలండి? ఏమండి, వెళితే 2 లేదంటే 4, లేదంటే శిష్యుల్లో ఉన్న 6 వెళ్ళిన 6 ప్రభుతోనే ఉండాలి. కానీ వీరేం చేశారంటే ప్రభువును ఒంటరిగా వదిలేశారు. 12 మంది ఎటు వెళ్ళిపోయారు? ఆహారం కొరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శిష్యులు కొన్ని సందర్భాల్లో పరమానంద శిష్యుల్లాగా కనిపిస్తుంటారు. పరమానందయ్య శిష్యులాగా చాలా సందర్భాలు కనిపిస్తుంటారు. అందుకని ఈ శిష్యులను చూసి చాలా సందర్భం కోపడతాడు. శిష్యులను చూసి చాలాసార్లు గద్దిస్తాడు. శిష్యులను చూసి చాలాసార్లు కూడా యేసుప్రభువు బాధపడినట్టు చూస్తుంటారు. ఇక్కడ కూడా ఆహారం తెమ్మనంటే 12 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే ఆ బావి దగ్గర ఉన్నారు. బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు ప్రభుల వారు అంటున్నారు, అమ్మా నాకు దాహానికి నీళ్లు. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ అంటున్నది ఏంటనంటే, అయ్యా నీవు యూదుడవు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యము లేదు అని ఆ మాట మనకు కనిపిస్తుంటుంది. ఆ భాగము ఏమండి, ఆ భాగంలో తదుపరి 2వ భాగాన్ని మనం చూడగలిగితే ఏమండి, చూడండి 16వ వచనం ఒకసారి చదవండి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివేనెను. ఏమండి, ఇదొక 2వ భాగం. మొదటి భాగం నీళ్ళు అడిగితే సమరయ స్త్రీ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఇదిగో యూదులకు సమరయులకు సాంగత్యము లేదు, నీవు ఏ రీతిగా మమ్మల్ని ఇదిగో నీళ్లు అడుగుతున్నావు అన్నప్పుడు ప్రభువుల వారు దానికి ఒక వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మరలా ఆ వివరణకు పొంతు లేని ఒక సమాధానము, ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. మరలా యేసుప్రభుల వారు సమరయ స్త్రీని చూస్తూ అంటాడంటే, అమ్మా నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా. అప్పుడు ఆమె అంటది, అయ్యా నాకు భర్త లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు ఏంటంటే, నీకు ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అని అనగానే నీవు సత్యము చెప్పావని అంటాడు. తదుపరి కింది భాగానికి వచ్చిన తర్వాత మరలా ఆరాధన గురించిన ఒక వివరణ మనకు అక్కడ కనిపిస్తుంటుంది. అంటే ఒక సందర్భానికి ఒక సందర్భం, ఒక సందర్భానికి ఒక సందర్భం కాకుండా ఇక్కడ 3 భాగాలుగా మనకు కనిపిస్తుంటాయి. ఆయన అడిగినది నీళ్లు, ఆమె అంటదండి మీకు మాకు సాంగత్యము లేదు అంటాడు. తదుపరి ఆయన అంటాడు వెళ్ళి నీ భర్తను పిలిచి రమ్మని అంటాడు. తదుపరి నీకు 5 భర్తలు ఉన్నారని మరలా ప్రభుల వారే సెలవిస్తాడు. తదుపరి మరల కింది భాగం అంటారు, ఇదిగో ఒక కాలం వస్తున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలం మందు తండ్రిని ఆధారించి ఒక క్రమం అనేది అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ 3 భాగాలలో మనము ఈ దినమందు 2 విషయాలను మనం ధ్యానించుకుందాం. అసలు సమరయులు ఎవరు? ఈ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తుల వారు వెళ్ళినప్పుడు మీకు మాకు ఎందుకు ఈ సాంగత్యము లేదు అని అక్కడ వివరిస్తుంది. అదే రీతిగా ప్రభుల వారు ఆమెకు 5 భర్తలని సెలవిచ్చాడు కదా, నిజముగా శారీరక సంబంధమైన 5 భర్తలు ఉన్నారా? తదుపరి ఆమె ప్రభువుని కోరుకున్న ఆరాధన విధానం ఏమిటి అని ఈ రాత్రికాల వేళ మనం ధ్యానించుకుంటే ప్రియమైన దేవుని వలన సమరయ్యాలు ఎవరు అని మనం మొదటిగా ధ్యానించుకోవాలి. సమరీలు ఎవరు అని అంటే ప్రియమైన దేవుని వలన
ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోతే, ఒకటి ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యము, రెండోది దక్షిణ ఇజ్రాయెల్ రాజ్యము. అనగా మీకు చాలా సందర్భం చెప్పాను, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోతే తెలంగాణ ఆంధ్రగా పైన కింద ఏ రీతిగా విభజించబడ్డాదో, ఇదే రీతిగా ఇజ్రాయేల్ దేశము అనగా ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు విడిపోయారు. అన్నదమ్ములుగా కలిసి ఉండేవారు 10 గోత్రాలు ఒకరుగా, 12 గోత్రాలుగా ఏమని యూదులుగా, ఇజ్రాయేలీలు యూదులుగా విడిపోయారు. ఆ విడిపోయినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు పైన ఉన్నవారు ఇజ్రాయేల్ ప్రజలు, కింద ఉన్నవారు యూదులు. యూదులు దేవుని ఆరాధించుకోవడానికి ఒక మంచి మందిరము అనగా యెరూషలేము దేవాలయము సొలొమోను కడితే అది యూదా ప్రాంతంలో ఉన్న వారికి వర్తించింది, 2 గోత్రాలు ఉన్న వారికి. ఈ 10 గోత్రాలు ఉన్న వారు పైన ఉన్నారు. వారు అస్తమానం కూడా ఆరాధించడానికి వారు ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఆ 10 గోత్రంలో ఉన్న వారికి రాజధాని ఏదంటే షోమ్రోను పట్టణము. ఇప్పుడు షోమ్రోను పట్టణములో వారు ఏం చేశారంటే వారు కూడా ఒక మందిరాన్ని వారు కట్టుకున్నారు. అస్తమానం మనము యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? యూదుల రాజ్యానికి ఎందుకు వెళ్ళాలి? మన రాజ్యంలో మన రాజుగా ఇదిగో నేను ఉన్నాను కదా, నేను షోమ్రోన్లో ఒక దేవాలయాన్ని ఏర్పరుస్తానని తాను ఒక దేవాలయాన్ని కట్టాడు. తదుపరి కొన్ని దినాల తర్వాత అష్షూరీయులు అనే వారు ఏమయ్యారంటే ఇదిగో ఇజ్రాయేలును చెరపట్టడానికి వచ్చారు. ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో అష్షూరీయులు గెలిచారు. అష్షూరీయులు గెలిచిన తర్వాత ఇదిగో ఆ షోమ్రోను పట్టణాన్ని, ఇజ్రాయేల్ యొక్క మొత్తం ప్రాంతాన్ని, ఆ దేశాన్ని వారు ఏం చేశారంటే స్వాధీనము చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఇజ్రాయేల్ వారు ఏమైపోయారంటే అష్షూరీయులకు బందీలుగా అయిపోయారు. ఇప్పుడు అష్షూరీయులు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేలీలతో సంబంధాలు కొనసాగించుకుంటున్నారు. దేవుడు ఇజ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే మీరు అన్యులతో కానీ అన్య దేశస్తులకు కానీ ఎవరిని కూడా మీ వివాహము చేసుకొనకూడదు అని దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ఇజ్రాయేలుకి ఇస్తే, వీరు ఏం చేశారంటే అష్షూరీయులను వారు వివాహం చేసుకొని అష్షూరీయులతో ఇజ్రాయేలీల వారు కన్న పిల్లలు సంతానమే సమరీయులు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ వారు, అష్షూరీయులు, తర్వాత సమరీయులు వీరంతా కూడా ఒక భూభాగంలో ఉన్నారు. కానీ వీరికి యూదులకు పడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన ఇజ్రాయేల్ వారేమో ఏమండి ఒక కొండ మీద దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. దాని పేరేంటంటే గెరిజేము అనే ఒక కొండ ప్రాంతంలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంటారు. యూదులేమో యెరూషలేము పట్టణంలో వారు ఆరాధిస్తూ వస్తుంటారు. ఈ ఆరాధన విషయంలో వారికి ఏంటంటే విభేదాలు కలగడం వలన వారికి మధ్యన సాంగత్యం అనేది కుదరలేదు. తదుపరి ఇజ్రాయేలీలు దేవుని యొక్క మాట వినక అష్షూరీయులతో సంబంధాలు పెట్టుకొని పెంటిలు చేసుకొని ఈ పిల్లలు కనడము, ఇది ఏమైపోయిందంటే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యాలు చేయడం వల్ల వీరేం చేశారంటే ప్రియమైన దేవుని వల్ల వారిని ఏమంటే దూరం పెడుతూ అనేక సందర్భాల్లో సమరీయులను అసహించుకున్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. సల్మానేశ్వరు యుద్ధమునకు రాగా చాలు. 6వ వచనం కూడా ఒకసారి చదవండి, అలాగే 5వ వచనం చదవండి. అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడించెను. యెషయా ఏలుబడిలో 9 సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగా గోని అని మాట మనకు కనిపిస్తుంటుంది ప్రియమైన దేవుని వల్ల. ఈ రీతిగా వీరేం చేస్తుంటారు ప్రియమైన దేవుని వల్ల, వారు ఇది అష్షూరీయులతో సంబంధాన్ని కొనసాగించుకుంటారు. ఈ రీతిగా
సమరీయులు అనే జనాంగం అనేది భూమి మీదకి వస్తుంటుంది. సమరీయులు అనే జనాంగము ఏ రీతికి వస్తుంది అంటే, ఇశ్రాయేలీలు అశ్షూరీయుల వలన కలిగిన సంతానమే ఇదిగో వారు ఒక ప్రత్యేక సమాజముగా మారి ఇదిగో వారు ఏం చేస్తారంటే షోమ్రోన్ పట్టణంలో ఇజ్రాయెల్ దేశంలో వారు జీవిస్తూ వస్తుంటారు. తదుపరి కూడా అనేక దేశాల వారు కూడా ఏమవుతారంటే ఆ ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో నివాసముగా ఉంటుంటారు. ఇప్పుడు నివాసంగా ఉంటున్న వారికి యూదులకు ఎందుకు ఈ యొక్క విభేదాలు వచ్చాయి? ఎందుకు వారి మధ్యలో సాంగత్యం ఉండదు? వారి మధ్యలో ఎందుకు దేశాలు పగలు ప్రతీకారాలు వచ్చాయని చూడగలిగితే ప్రియమైన దేవుని వలన వారికి ఏంటంటే వంశపారంపర్యము రావట్లేదు. ఇజ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకున్న 12 గోత్రాల నుండే సంతానముగా వారు ఎన్నికబడి రావాల్సిన వారు ఏం చేశారంటే అశ్షూరు సంతానముగా వారు ప్రబలుతున్నారు, సమరీలుగా ప్రబలుతున్నారని వంశపారముగా వారికి విభేదాలు కలుగుచు, తర్వాత ఆరాధన స్థలం విషయంలో అందరూ ఇశ్రాయేలు 12 గోత్రాలు సొలొమోను కట్టించిన దేవాలయంలో ఆరాధించవలసిన వారిగా ఉంటే వారు ఏం చేశారంటే వారికి సంబంధించిన ఒక పర్వతం మీద వారు ఆరాధించడము ప్రారంభించారు. షోమ్రోను పట్టణంలో ఒక దేవతను ప్రతిష్ఠించుకొని దేవుని జీవం గల దేవుని ఆరాధించడం మానేసి వారు ఏం చేశారంటే ఇదిగో అన్యుల దేవుడిని ఆరాధించిన వారిగా మనం చూస్తుంటాం. ఏమంటే 10వ వచనం చదవండి. 10వ వచనంలో అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతా స్తంభములను నిలిపిరి, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడక చొప్పున ఉన్నత స్థలంలో ధూపము వేయించు చెడుతనము జరిగించు యెహోవాకు కోపము పుట్టించి. చూడండి, ఇజ్రాయేల్ వారు షోమ్రోను పట్టణంలో వారు పర్వతముల మీదనంట అనేక దేవతలను స్థాపించారు. ఇప్పుడు ఇది యూదులకు పడట్లేదు. యూదులకును సమరీయులకు ఎందుకు ఈ విభేదం అని అంటే ఇదిగో దేవుని కార్యాలను వారు చేయట్లేదు, అతిక్రమిస్తున్నారు, పాప కార్యాలు చేస్తున్నారని. ఈ రీతిగా చూస్తే ప్రియమైన దేవుని వలన మరొక సందర్భంలో ఏమని జెరుబ్బేలు గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి వస్తున్నప్పుడు ఇదిగో ఈ యొక్క సమరీయులు అంటారు ఏంటంటే, అయ్యా మేము కూడా వచ్చి ఇదిగో మేము మందిరం కట్టడానికి సహకరిస్తామన్నప్పుడు వారు ఒప్పుకోరు. ఎందుకంటే యూదులుగా వీరందరూ కూడా సమరీయులను ద్వేషిస్తున్న వారే. ఈ రీతిగా వారి మధ్య ద్వేషం అనేది ఉంటుంది. అందుకని సమరయ స్త్రీ అంటది ఏంటంటే మీకు మాకు సాంగత్యము లేదు. కానీ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడడము, తదుపరి యేసుక్రీస్తు వారు బాగుపరిచిన వ్యక్తులలో ఒక సమరీయుడు ఇదిగో ఉండడము, అంతేకాకుండా మంచి సమరీయుడు అనే ఒక సందర్భాన్ని మనం చూస్తుంటాం. దారి పక్కన పడ్డ వ్యక్తిని మంచి సమరీయుడు ఏం చేస్తాడు? బాగుపరుస్తుంటాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా సమరీయులతో సాంగత్యం అనేది ఆయన చేస్తూ వస్తున్నాడు. ఆ చేస్తూ వస్తున్న సందర్భంలోనే ఈ సమరయ స్త్రీ ఆ బావి దగ్గర కనిపించినప్పుడు సాంగత్యము లేకున్నాను ఆయన ప్రేమ కనపరుస్తూ ఇదిగో తనను దాహమునికి నీళ్ళు ఇమ్మని అడుగుచుంటాడు. అడిగిన తర్వాత ఇప్పుడు అంటాడు ఏంటంటే, అమ్మా వెళ్ళి నీ భర్తను పిలుచుకురమ్మంటాడు. ఏమంటది, ఏమని నాకు భర్త లేదు. కానీ యేసుక్రీస్తుల వారికి తెలుసు. అప్పుడు ఒకటే ఒక మాట అంటాడు, అమ్మా ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఈ సమరయ స్త్రీకి 5 శారీరక సంబంధమైన భర్తలు ఉన్నారని అంటే చాలా సందర్భాల్లో చాలా మంది సేవకులు ఏమంటారంటే శారీరక సంబంధమైన భర్తలే అని చెప్తుంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటంటే ఇది 5 శారీరకమైన సంబంధము కాదు, శారీరక సంబంధమైన భర్తలు కాదు. ఎవరు ఈ 5 భర్తలు అని చూడగలిగితే ప్రియమైన దేవుని వలన ఈ సమరీయులకు ఏమని కొన్ని దేవతలు ఉన్నవి, కొన్ని దేవుళ్ళు ఉన్నారు. వారు షోమ్రోను పట్టణంలో ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో వారు అనేక విధాలుగా
అనేకమైన ప్రతిమలను చేసుకొని వారు ఆరాధిస్తూ వచ్చారు. ఆ ఆరాధించిన ఆ దేవతలే, ఆ దేవుళ్ళే ఏంటంటే ఐదుగురు. ఆ ఐదుగురు గురించిన యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ, అమ్మా ఇదిగో నీకు ఐదుగురు పెనిమిటులు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అనగానే ఆమె సత్యమే చెబుతీవి అంటారు. సత్యమే చెబుతీవి, సత్యమే. ఎవరు ఐదుగురు పెనిమిటులు, ఎవరు ఏంటి అని చూడగలిగితే చూడండి. ఏమండి, ఇదే రాజుల గ్రంథము, ఇదే రాజుల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి, 29వ వచనం నుంచి చదవండి, లేదంటే ఇంకా అర్థం అవ్వాలంటే 28వ వచనం నుంచి చదవండి. కాగా ఆ షోమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులను కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలగజేసుకొనిరి. ఇక్కడ చూడండి ప్రేమల దేవునులారా, ఇజ్రాయేల్ యాజకుల్లో ఒకడు వచ్చి ఇదిగో వారిని సరైన మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ఎంతగా ఉన్నారనంటే ఏమండి, ఈ సమరీలతో సాంగత్యము, అశ్షూరీయులతో సాంగత్యము చేస్తూ వారు వారి యొక్క ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నారు. ఈ ఇజ్రాయేల్ కూడా అనేక విధాలుగా దేవతలను తెచ్చుకునంట వారు వారి యొక్క మందిరములలో ఉంచుకున్నారు. ఆ దేవతలు ఎవరెవరు ఏంటి చూడగలిగితే 30వ వచనము, బబులోను వారు సుక్కోతు దేవతను, కూతవారు నెర్గలు దేవతను, అమాతు వారు అషీమ దేవతను, అవీలు నిబాజు దేవతను, తర్కాకు దేవతను, ఎవరు వారి దేవతలు పెట్టుకొని చుండిరి. సెఫర్వీలు తమ పిల్లలను అద్మమెలెకు, అనెమ్మెలెకు అను సెఫర్మయము యొక్క దేవతలను. చాలు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వలరా, యేసుక్రీస్తుల వారు తెలియజేసిన సమర స్త్రీ యొక్క 5 భర్తలు ఎవరనంటే ఇదిగో దేవతలు. మొదటిది ఎవరనంటే సుక్కో, నాకు నాలుగు తిరగదండి, ఏమంటే సుక్కో పెనోతు, ఏమండి అది బబులోని యొక్క దేవత. తదుపరి నెర్గేలు, ఇది కూతు. నెర్గేలు దేవత ఎవరంటే కూతు, ఏమని. తదుపరి అషీమ దేవత 3వ, ఏమండి వీరు ఆమాతు దేవతనంట, ఏమండి. తరువాత ఏంటిది, ఏమండి నిబాజు, ఏమని నిబాజు, ఇది అవ్వీలు యొక్క దేవత. తదుపరి అర్తాకు దేవత, అద్రమేలేకు, తర్వాత ఏమని అద్రమేలేకు, అన్మేలేకు. ఏమని మనకి నాలుగు తిరగట్లేదు కానీ చూడండి, ఎందుకంటే ఈ దినమందు ప్రొజెక్టర్ అరేంజ్ చేయాలి. మీకు వాటి ప్రతిమలు అవి ఏ ఆకారంలో ఉన్నవి, అసలు సమరీయులు ఎక్కడ ప్రారంభమైంది వారి యొక్క జన్మస్థానము, ఈ 5 లేదంటే ఈ 7 ఏమండి వీటి గురించిన ఏమండి ఫోటోలు అవన్నీ కూడా మీకు చూపించాలని నేను అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. కానీ ప్రొజెక్టర్ మనకు అందుబాటులో లేదు మరి. కానీ వీటిని గురించి ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమని ఇక్కడ చూస్తుంటే ఇదిగో వారి యొక్క భర్తలు, 5 భర్తలు ఎవరు అంటే ఇదిగో దేవతల పేర్లు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీని పట్టుకొని ఈ దేవతలు మీ భర్తలు అని ఎందుకు అన్నాడు అని అంటే చాలా సందర్భాల్లో దేవుడు తనకు తాను భర్తగా చూపించుకుంటాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే 54వ అధ్యాయం 5వ వచనం.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. ఏమని? చాలు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. ఇప్పుడు మనల్ని సృజించిన వాడు ఎవరంటే దేవుడు. ఇప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. భర్త. ఇప్పుడు మనల్ని సృజించిన వాడు. అందుకని పరమగీత గ్రంథంలో మనం చూస్తే అక్కడ భార్యాభర్తల సంబంధం గురించి మనకు కనబడుతుంటది. భర్త అనగా దేవుడు, భార్య అనగా సంఘము. ఎఫెసీ పత్రికల గురించి చూస్తే ఇది ఆయన కూడా మనకి ఏ రీతి కనబడతాడు? వరుడుగా కనబడుతుంటాడు. వధువు అనే సంఘము. ఇప్పుడు వధువు అనే సంఘము, వరుడనే దేవుడు. ఇక్కడ చూస్తుంటే వరుడు అనగా భర్త. ఏమని? ఇదిగో ప్రియుడు ప్రియురాలుగా మనకు పరమగీతంలో కనబడితే ప్రియురాలేమో సంఘము, ప్రియుడెవరు? భర్త. ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు దేవుడే సెలవిస్తున్నాడు, నిన్ను సృజించిన వాడు నీ భర్తయ్యై ఉన్నాడు. ఇప్పుడు భర్తయ్యై ఉన్నాడు. ఇప్పుడు చూడండి ప్రేమ దేవుని వలన పరోక్షముగా ఏమండి, ఇదిగో నీవేం చేస్తున్నావు అంటే వ్యభిచారం చేస్తున్నావని ఇదిగో సమరయ స్త్రీని గురించిన మాటలు. అనగా నీవు నిజదేవుణ్ణి ఆరాధించట్లేదు, నువ్వు నిజదేవుల్లో నిలబడట్లేదు. నీవేం చేసావంటే నిజమైన దేవుని పక్కన పెట్టి ఇదిగో నీవు 5 భర్తలతో నువ్వేం చేస్తున్నావు? కాపురం చేస్తున్నావు, సాంగత్యం చేస్తున్నావు అనే సందర్భాన్ని గురించి అక్కడ మాట్లాడితే ఆమె యొక్క కనులు తెరవబడింది. నువ్వు సత్యమే చెప్తివయ్యా, సత్యమే చెప్తివి. ఎందుకంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీని వ్యభిచారిగానే దేవుడు అక్కడ రాయించాడు. కానీ ఇక్కడ 5 భర్తలు ఉన్న ఈవిడని అక్కడ వ్యభిచారిగా రాయించలేదు. ఈ మాట మీకు ధ్యానించగలిగితే భర్త దేవుని భర్తగా ఏ రీతిగా చూస్తారు అని అంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. వరుడు వధు సంఘము, ఆయన కొరకు మనము పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తామని అనేక వాక్య భాగాలతో మనం ఎన్నో మార్లు మనం ఏం చేస్తుంటాం? ఏమంటే ధ్యానించుకుంటుంటాం. ఇండియా ప్రాంతంలో మా పట్టణంలో వేములవాడ అని ఆ యొక్క పట్టణంలో ఒక శివాలయం ఉంటుంది. అది చాలా ప్రసిద్ధి చెందింది, ప్రఖ్యాతి కాంచింది. అక్కడ శివ కళ్యాణం అని జరుగుతుంటుంది. అప్పుడు చాలామంది ఏమవుతుంటారంటే అక్కడికి వచ్చి మేము దేవుణ్ణి పెళ్లి చేసుకుంటాము, శివుణ్ణి పెళ్లి చేసుకుంటామని శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు. వారిని ఏమంటారంటే శివ పార్వతులు అంటారు. వారి యొక్క జీవితం అంతా కూడా దేవునికే అంకితం. కుటుంబ సభ్యులు కూడా వారు ఏం చేస్తారంటే విడిచిపెట్టి వెళ్తుంటారు. అక్కడే గుడి దగ్గరే విడిచిపెట్టి వెళ్తారు. వారు ఏం చేస్తుంటే భిక్షకటన చేస్తూ అక్కడక్కడ తిరుగుతూ వారికి దేవాలయం ఏర్పరిచిన ఆ యొక్క క్వార్టర్స్లో వాళ్ళు నివాసం కొనసాగిస్తుంటారు. వారు దేవుడినే భర్తగా భావిస్తూ అక్కడే కాలం గడిపేస్తుంటారు. ప్రతి సంవత్సరము చూస్తాము కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. ఏమంటే వారికి వారే తాళి కట్టుకుంటారు. ఆ శివ కళ్యాణం రోజు వారికి వారే అక్షింతలు వేసుకొని వారు సమర్పించుకుంటారు. తదుపరి కొన్ని దినాల తర్వాత ఏమంటే శ్రీరామ నవమి అని వస్తుంటుంది. ఈ శ్రీరామ నవమి వచ్చినప్పుడు ఇజ్రాయల్ వస్తుంటారు. ఇజ్రాయల్ అనగా నపుంసకులు, మీ అందరికీ తెలుసు. స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా ఈ ఇజ్రాయల్ వారు వచ్చి ఏం చేస్తారంటే మేము రాముని పెళ్లి చేసుకుంటామని వారు కొన్ని వేల మంది వస్తారండి. ఎక్కడిక్కడో బొంబాయి నుండి, ఢిల్లీ నుంచి, చాలా ప్రాంతాల నుండి, మద్రాసు నుండి ఇలా కొన్ని లక్షల మంది వస్తారు. వారంతా కూడా ఆ గుడి ముందున్న రోడ్ అంతా బ్లాక్ చేసుకొని వారు ఏమండి వారికి వారే తాళి కట్టుకొని వారికి వారే తలంబాలు వేసుకొని ఇదిగో మేము రాముణ్ణి పెళ్లి చేసుకున్నామని వారు ఏం చేస్తున్నారు? వారి యొక్క జీవితాలను కూడా అర్పించుకుంటారు. ఆ సందర్భాలను చూసినప్పుడు అనిపిస్తుంటుంది, ఇదిగో వీరు దేవుణ్ణి వారి యొక్క సొంత భర్తగా భావిస్తున్నారు. అంటే బయట ప్రపంచంలో కూడా వారు దేవుని వారి యొక్క భర్తలుగా భావిస్తున్నప్పుడు దేవుడు కూడా సాక్షాత్తు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నిన్ను సృజించిన వారు నీకు భర్తయ్యై ఉన్నాడు అన్నప్పుడు ఇప్పుడు సమరయ స్త్రీ యొక్క 5 భర్తలు ఎవరనంటే శారీరక సంబంధమైన భర్తలు కాదు, అన్య దేవతలను దేవుడు ఏం చేశాడంటే భర్తగా అభివర్ణించాడు. అప్పుడు ఆ మాట సెలవీయగానే ఆమె గుండెలో రాయి పడ్డట్టు ఒకేసారి అంటది ఏంటంటే, అయ్యా నీవు సత్యమే చెప్తాయి.
నీవు సత్యమే చెబితివి. ఇంతవరకు మేము చేస్తున్న ఈ యొక్క పాపాన్ని గురించి కానీ, మేము చేస్తున్న ఈ తప్పిదములను గురించి కానీ, మేము చేస్తున్న ఈ యొక్క ఆరాధన గురించి కానీ ఎవరు మాకు వివరించలేదు అని కింది మాట చదివితే ఇంకా చూస్తే ఆమెను చూడండి 21 చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించిన స్థలము యెరూషలేములోనే ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఏమండి? ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఇప్పుడు చూడండి ప్రేమను దేవుని వలన ఆ మాట సెలవీయగానే, అయ్యా నువ్వు సత్యమే చెబితివి, నీవు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రవక్తమైన నీకే మేము చేస్తున్న కార్యాల గురించి తెలుసు. ఇదిగో దేవుని సంబంధమైన వ్యక్తి కాబట్టి నీకు తెలుసు. కానీ అయ్యా మేమేం చేయాలి? ఇదిగో మేము ఆరాధించవలసినది మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. మా పితరుల యొక్క పారంపర్యాచారంలోనికి మేము వెళ్తున్నాము. మాకు ఇదిగో ఆ దినమందు అశ్షూరీయులు ఇదిగో ఆ షోమ్రోను పట్టణంలో వదిలేసిన ఆ దేవతలని మేమేం చేస్తున్నామంటే నిజదేవులుగా మేము ఆరాధిస్తూ వస్తున్నాము. ఏమని? ఈ యొక్క సమరయులు ఇటు యెరూషలేములో ఆరాధించేవారు, అటు పర్వతం మీద ఆరాధించేవారు. తదుపరి ఇదిగో వారు ఏర్పరచుకున్న దేవతలను కూడా ఆరాధించారు. వీరిని ఏమంటారంటే మిశ్రిత జనం అంటారు. వీరికి ఒక్క నిబద్ధత ఉండదు. వారికి ఒక దేవుడిగా వారు ఎప్పుడు కూడా ఆరాధించిన దాఖలాలు సమరయీలలో మనకు కనిపించదు. ఎందుకంటే ప్రేమల దేవుని వలన ఆ సమరయుల యొక్క జీవితాలే వింతగా కనిపిస్తుంటారు. నేటికి సమరయులు ఉన్నారు 10,000 మందిగా. ఏమండి? నేటికి ఇదిగో ఆ పర్వతం మీద ఆరాధిస్తున్న వారిగా మనకు కనిపిస్తుంటారు. వారు ఆ క్రమాన్ని విడిచిపెట్టుకోవట్లేదు. కానీ ఇక్కడ సమరి యొక్క స్త్రీ యొక్క కన్ను తెరవబడ్డాది. యేసుక్రీస్తు అవి చెప్పగానే ఆ విషయాన్ని వివరించగానే ఇదిగో అక్కడ అంటాది ఏంటంటే, అయ్యా నువ్వు నిజం చెప్తే కానీ మాకు ఆరాధించకాల్సిన క్రమాన్ని ఎవరు మాకు తెలియజేయట్లేదు. ఇదిగో మా పితరులేమో ఆ పర్వతం అంతా ఆరాధించారు, కానీ నిజముగా ఆరాధించిన స్థలము యెరూషలేము అని మాకు తెలుసు. కానీ యెరూషలేములోనికి రావాలని అంటే ఇదిగో యూదులకు మాకు సాంగత్యము లేదు. మరి మేము ఏ రీతిగా రక్షణ పొందుకోవాలి అని రక్షణ గురించి ఆ మాట కింద కనిపిస్తుంది. చూడండి ఏమండి? 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, కానీ రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. ఏమండి? యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మేము ఇదిగో మీ తండ్రిని ఆరాధింపరు అని యేసుక్రీస్తు వారు తెలియచిన తర్వాత కింది మాట మరణ ఇదిగో సమరయ స్త్రీ అంటుంది ఏంటంటే, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తారు, మీరు యూదులు మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తారు, మేము మాకు తెలియని దానిని అనగా ఆ 5 దేవతలను మేము ఆరాధిస్తాము. కానీ మాకొకటి తెలుసయ్యా, ఏంటి అని అంటే ఇదిగో రక్షణ యూదులలో నుండే వస్తుంది. ఎందుకంటే మేము యెరూషలేము కూడా ఆరాధించడానికి సిద్ధపడ్డ వారమే. రక్షకుడు యూదులలో నుండి వస్తారని మాకు తెలుసు, ఆ రక్షణ యూదులలో నుండి కలుగుతుందని తెలుసు. కానీ మేము కొన్ని దినాలు పర్వతం మీద ఆరాధిస్తాము, కొన్ని దినాలు ఇక్కడ ఆరాధిస్తాము, మరలా మేము రక్షకుడి కొరకు ఎదురు చూస్తాము. ఏమని? కొంతమంది ఉంటారండి అన్ని దేవతలను మొక్కుతూ అందులో యేసుక్రీస్తు వారు కూడా ఒక దేవుడని, అల్లాహ్ కూడా ఒక దేవుడని మొక్కి వారు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. వారు ఫోటోలలో పెట్టుకుంటారు, అన్ని దేవుళ్ళను పెట్టుకుంటారు. మరి అన్ని దేవుళ్ళను అన్ని రకాలుగా ఆచరిస్తూ వస్తుంటారు. కొంతమంది ఇండియా ప్రాంతాల్లో నేను చూశాను. మరి సమరయులు కూడా అదే రీతిగా ఆరాధించేవారు. కానీ సమరయ స్త్రీకి నిజమైన ఆరాధన ఏంటి, నిజమైన రక్షణ ఏంటి అనేది యేసుక్రీస్తుల వారి కింద మాట తెలియజేస్తున్నాడు. అమ్మా యథార్థముగా ఆరాధించారు. ఇదిగో ఆరాధించే ఇది ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను కూడా తండ్రిని ఆరాధించారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు యెరూషలేములో ఆరాధించారు అంటున్నారు, పర్వతం మీద కూడా ఆరాధించను అంటున్నారు. మరి ఆరాధన చేసే చోటు ఏది?
అని అక్కడ ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన ఆరాధించడానికి యెరూషలేములోకి రావాలనే ఒక నియమము ఉండేది. మనం చాలా సందర్భాలు చూస్తుంటాం. మరి ఒక నపుంసకుడు కూడా ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేముకు వెళ్ళాడు. ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళవలసినదే. కానీ రక్షణ అందరికి కావాలని, అందరూ ప్రభువును ఆరాధించాలని, ఇదిగో దేవుడు ఏర్పరిచిన ఒక ఉన్నతమైన ఆరాధన క్రమం ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆ రక్షణ పొందుకుంటారో, తద్వారా బాప్తిసం పొందుకుంటారో, బాప్తిసం పొందుకున్న వారు ఇదిగో ఆరాధించవలసిన చోటు యెరూషలేములో కాదు, ఆరాధించవలసిన చోటు పర్వతం మీద కాదు, ఆరాధించవలసిన వ్యక్తులు ఇదిగో అన్య దేవతలు కాదు. ఎందుకంటే నీవు ఆత్మను పొందుకున్న వాడివి. నీవు ఆత్మను పొందుకుంటే ఈవు పొందుకున్న ఆత్మతో ఆత్మ అయిన దేవుణ్ణి ఆరాధించవలసిన వారివే. అంతేకాకుండా సత్యముతో ఆరాధించాలి. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకుంటే మనల్ని ఏం చేస్తామంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము. వాక్యానుసారముగా పరిశుద్ధాత్మను పొందుకున్న మనము తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మానుసారంగా ఆరాధించవలసిన ఒక క్రమము. ఈ దినమందు మనం యెరూషలేముకు వెళ్ళట్లేదు. ఈ దినము మనం పర్వతం మీదకి వెళ్ళట్లేదు. ఈ దినము అన్య దేవతలు మనము పొందుకోవట్లేదు. ఒక్కసారి మనం రక్షణ పొందుకున్న మనం వాటన్నిటిని వదిలేసుకున్నాము. వదిలేసుకున్న మనము ఇదిగో రక్షణ పొందుకున్న మనము ఈ దినమందు యెరూషలేములో కూడా ఆరాధించట్లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుడు ఆరాధన క్రమాన్ని మార్చేశాడు. ఇదిగో హృదయం ఎక్కడ ఉంటాదో నీ హృదయంలో దేవుడు ఉంటాడు. ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటావో నీతోని పరిశుద్ధాత్మ ఉంటాడు. నువ్వు ఏ చోట నిలబడ్డా నువ్వు దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుని ఆరాధిస్తే చాలు. ఒకవేళ యెరూషలేములో ఆరాధించవలసిన క్రమము, పర్వతం మీద ఆరాధించవలసిన క్రమం ఉంటే ఈ దినమందు ప్రభువును ఈ రీతిగా మన సమాజము కూడి ఆరాధించవలసిన స్థితి మనకు ఉండేది కాదు. ఎందుకంటే ప్రియమైన దేవుని యేసుక్రీస్తుల వారు ముందే సెలవించారు, ఒక కాలం వస్తుంటుంది. ఏ కాలం అనగా పరిశుద్ధాత్మ కాలం. నేను వెళ్ళిన తర్వాత వచ్చే ఆ పరిశుద్ధాత్మలో మీరు ఆరాధించవలసిన క్రమం అని. అందుకని ప్రియమైన దేవుని వలన ఈ నేటికి యెరూషలేము దేవాలయము కూల్చబడి కాల్చబడి మరలా కట్టబడట్లేదు. మూడవ మందిరము కట్టబడకుండా నేటికి ఇజ్రాయెల్ దేశంలో అదే రీతిగా ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కోరుకున్న ఆరాధన స్థలము యెరూషలేము కాదు. మరి దేవుడు కోరుకున్న ఆరాధన స్థలము ఏంటనంటే యథార్థ హృదయాలుగా దేవుని ఆరాధించవలసిన చోటు మన హృదయమే ఆయన ఆలయము. ఆయన మనలో నివసించాలని, మన చేత గణపరచబడాలని ఆయన కోరుకొనొచ్చు. ఇదిగో భార్యకు ఒకరిగా, భార్యకు భర్త ఒకడిగా ఏ రీతిగా పవిత్రమైన బంధం కొనసాగిస్తామో అదే బంధాన్ని ప్రభువుతో మనం కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీలాగా మనము ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మరలా రక్షణ పొందుకున్న తర్వాత మనం ఆరాధిస్తే అది ఆత్మతో సత్యముతో ఆరాధించినదా కాదు, ఆరాధించవలసింది కాదు. అందుకని ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పగా తెలియజేస్తున్నాడు. ఆ మాటను చూసి మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము యథార్థ హృదయులుగా. నీవు నిజముగా ప్రభుని ఆరాధించాలన్నప్పుడు, నువ్వు నిజముగా జీవం గల దేవుని ఆరాధించవలసిన వారిగా ఉన్నప్పుడు నీవు యథార్థముగా ఆయనను ఆరాధించాలి. యథార్థముగా. ఇది మనం ఎంతమంది యథార్థ హృదయాలతో ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వస్తున్నాం? మనం ఎంతమంది యథార్థ హృదయంతో ప్రభును సేవించడానికి వస్తున్నాం? యథార్థ హృదయముతో ఇదిగో ఆయనను ఆరాధించవలసింది. మరలా ఆయన అనుగ్రహించిన ఆత్మతో మనం ఆరాధించవలసింది. ఆయన అనుగ్రహించిన వాక్యమైన సత్యముతో మనము తండ్రిని ఆరాధించవలసిందే. అలాంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమల దేవుని వలన
ఏమని అందుకని అక్కడ అంటాడు కదా, ఏమని తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఈ కింద ఒక మాట కనిపిస్తుంటది. ఏ మాట అండి? చదవండి. ఏమని? కింద మూల భాషలో వెతుకుచున్నారు. ఆ వెతుకులాటలో సమరయ స్త్రీ కనిపించింది. సమరయ స్త్రీని దేవుడు రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆరాధించే ఒక యోగ్యమైన స్థితిలోనికి దేవుడు తనను మార్చాడు. అందుకని తను ఏం చేస్తుందంటే కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్తుంది. నేను పొందుకున్న ఈ రక్షణ, నేను పొందుకున్న ఈ యొక్క ఆరాధన క్రమము, నేను ఇదిగో దేవుణ్ణి స్తుతించే యథార్థమైన ఇదిగో ఈ యొక్క ఆరాధన నాతో ఉన్నవారు కూడా ఆ రక్షణ భాగ్యంలోనికి రావాలి, ప్రభువుని నిజముగా ఆరాధించాలని తను ఏం చేస్తుందంటే వెళ్ళి ఇంకా అనేకులను కూడా తీసుకొస్తుంటారు. ఏమండి? ఈ రీతిగా అనేకులను తీసుకువచ్చే స్థితిలోనే ఈ దినమందు ప్రపంచవ్యాప్తముగా ఆరాధన క్రమాన్ని దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు. ఏమని? ఈ దినము మనం ఎక్కడున్నా మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఏ రాత్రైనా మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఏ పగలైనా ఆరాధిస్తున్నాం. ఏ దినమైనా ఏ సమయమైనా ఈ దినమందు మనం ఇక్కడ కూరునే ఉన్నామంటే మనం ఏం చేయడానికి వచ్చామండి? ఆరాధించడానికి వచ్చాం. ఆరాధన. అందుకని మన పాంప్లెట్లో కూడా మనం ఏం చేయాలి రాస్తామండి? ఆరాధన సమయము, ఆరాధనని. ఏమండి? ఆరాధన ఒక కాలం వస్తుందన్నాడు, ఆ కాలం ఇప్పుడే వచ్చిందన్నాడు. ఈ దినమందు ప్రభు తెలియజేసిన ఆ కాలంలో మనం ఉన్నాము. మనము కూడా ప్రభువును ఆరాధించవలసిన స్థితి అనేది మారిపోయింది. ఒకవేళ దేవుడు నీకు రక్షణ అనుగ్రహించుకుంటే, దేవుడు నీకు బాప్తిస్మం అనుగ్రహించుకుంటే, దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించుకుంటే, నీవు ప్రభువును ఆరాధించవలసిన స్థితి అనేది నీవు పొందుకునేవాడివి కాదు. ఇదిగో సమరయ స్త్రీలాగా తర్జనపరిచిన, ఇదిగో ఏదో ఉందిలే నాకు ఈ దేవతలు, వాటినే ఆరాధిస్తాను అనే ఆ స్థితి ఉంటే ఈ దినమందు నువ్వు స్వర్గాన్ని అనగా నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉండేది కాదు. అందుకని ప్రేమన దేవుని వాళ్ళరా, ఒక చిన్న మాటలోనే దేవుడు ఎంతో ఉన్నతమైన మర్మాన్ని బయలుపరిచి అసలు ప్రపంచములోనే ప్రభువుని ఆరాధించవలసిన క్రమాన్ని దేవుడు మార్చేశాడు. ఏమని? ఈ దినమందు అలాంటి స్థితిలో ఉండి మనం ప్రభువును ఆరాధిస్తున్నామంటే మనం ఎంతో ధన్యులం. కానీ ఇందులో ఒక మాట ఉంది. నువ్వు నిజముగా ఆత్మతో ఆరాధిస్తున్నావా? నువ్వు దినముగా ఇదిగో సత్యము అయిన వాక్యముతో ఆరాధిస్తున్నావా? నువ్వు యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ఏమండి? ఒకవేళ నీలో ఆత్మ లేకుండా నువ్వు ఆరాధిస్తే అది వ్యర్థమే. వాక్యము లేకుండా నువ్వు ఆరాధిస్తే వ్యర్థమే. నువ్వు యథార్థ హృదయుడిగా నువ్వు ప్రభుని ఆరాధించినా వ్యర్థమే. నీ ఆరాధన ఎలా ఉంది? దేవుడు కోరుకున్న ఆరాధన, దేవుడు వెదకుచున్న ఆరాధన నీ జీవితంలో నీకు కనిపిస్తుందా? ప్రభువు చూసి ఆనందపడుచున్నాడా? నీ జీవితము ఏ రీతిగా ప్రభువుకు అర్పించుకొని నువ్వు ఆరాధిస్తున్నావో నిన్ను నీవు పరీక్షించుకో. అందుకని ప్రేమల దేవుని వల్ల ముందున్న దినాల్లో అసలు నిజమైన ఆరాధన, యథార్థ హృదయమైన ఆరాధన ఏంటి అనేది మరలా తదుపరి ముందున్న దినాల్లో మనం ధ్యానించుకుందాం. కాబట్టి ప్రేమల దేవుని వల్ల ఇదిగో దేవుడు సెలవించిన రీతిగా మనం ఆరాధన చేద్దాం. ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఇదిగో నీవు విడిచిపెట్టిన దేవతలే కాకుండా ఈ దినమందు నీవు ఎక్కువగా ఇష్టపడే ఏది ఉందో దేవుని కంటే ఎక్కువ ఈ దినమందు మనం ఎక్కువ ఆరాధించేది ఫోన్తోనే. మనం ఈ దినమందు ఎక్కువ ఆరాధించేది డబ్బే. ఈ దినమందు మనం ఎక్కువ ఆరాధించే నీ భర్తనే, నీవు ఎక్కువ ఆరాధించే నీ భార్యనే. ఈ రీతిగా మనం చూస్తుంటే మనకు ఒకటి కాదు, సమరయ స్త్రీకి 5 దేవతలు ఉంటే ఈ దినమందు మనకి ఎన్నున్నావో? ఏమని? ఎన్నో. ఏమని? నిజము కాదా? డబ్బును మనము ఎన్నో కాళ్ళకు అద్దుకున్న దాఖలు లేదా? ఎన్నోసార్లు మనం ఫోన్ దేవుని వాక్యానికి అంటే దేవుని యొక్క సంఘానికి అంటే ఫోన్కే సమయం ఇచ్చిన స్థితి లేదా? ఈ దినమందు 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి బరువయ్యే మనకు 10 గంటలైనా తనివి తీర ఫోన్ చూసుకునే స్థితి మనకు కలగలేదా? ఏమండి? ఇది కూడా ఒక విగ్రహారాధనే. ధనం కొరకు మనం పరుగులేదామో అది కూడా ఒక విగ్రహారాధనే. ఈ రీతిగా చూస్తుంటే మనం దేవుని కంటే ఎక్కువగా దేనికి విలువనిస్తున్నామో అది కూడా విగ్రహారాధన. కాబట్టి ప్రేమన దేవుని వలన మరి ప్రభు దగ్గరికి వచ్చి నేను యథార్థంగా ఆరాధిస్తున్నాను, ఆత్మతోనూ ఆరాధిస్తున్నాను, సత్యముతోనూ ఆరాధిస్తున్నామని ఇదిగో నీవు ఆరాధిస్తున్న క్రమము సరైనదా? నీవు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమని? నిన్ను నువ్వు పరీక్షించుకో.
కాబట్టి ప్రియమైన దేవుని వలన దేవుణ్ణి ఆరాధించవలసిన క్రమాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. మనము నేర్చుకున్న మనము తెలుసుకున్న మనం ఏ స్థితిలో మనం ప్రభుని ఆరాధిస్తున్నాము, మనల్ని మనం పరీక్షించుకొని ఆత్మీయ జీవితంలో మనం బలపడతాం. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మంచిదండి.